పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఉపాధ్యాయులు కీలక సూచనలు చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం పిల్లలను పెద్దగా పట్టించుకోరు. స్కూల్కి వచ్చామా, హాజరు వేసుకున్నామా, స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లామా అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కొందరైతే క్లాస్ రూముల్లోనే గుర్రు పెట్టి నిద్రపోతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అతనలా నిద్రపోతున్న దృశ్యాలను ఒకరు రికార్డ్ చేశారు. వీడియోను నెట్టింట అప్లోడ్ చేయగా అది తెగ వైరల్ అవుతోంది. జల్నా జిల్లాలోని గదేగావన్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలోని ఉర్దూ మీడియం స్కూల్లో చోటు చేసుకుంది ఈ ఘటన. 15 నుంచి 20 మంది విద్యార్థులు తరగతి గదిలో ఉండగా ఉపాధ్యాయుడు నిద్రపోయాడు. సదరు ఉపాధ్యాయుడి పేరేంటో తెలియదు కానీ క్లాసు రూమ్కు వచ్చిన తర్వాత పిల్లలకు చదువుకోమని చెప్పి కుర్చీలో కూర్చున్నాడు. ఆ తర్వాత మెల్లిగా కాళ్లు ముందు టేబుల్పై పెట్టి నిద్రలోకి జారుకున్నాడు. గుర్రు పెట్టి పిల్లలకు క్లాస్ తీసుకోవాలనే విషయమే మర్చిపోయి నిద్రపోయాడు. ఇక అదే సమయంలో ఒక వ్యక్తి అటుగా వెడుతూ క్లాస్ రూమ్లో చూశాడు. ఇంకేముంది, పాఠాలు చెప్పాల్సిన టీచర్ హాయిగా గురక పెడుతూ నిద్రపోవడాన్ని చూసి వెంటనే ఫోన్లో దృశ్యాలను రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. క్లాస్ రూమ్లోకి వెళ్లి విద్యార్థులతో కూడా మాట్లాడాడు. ఎంతసేపటి నుంచి మీ టీచర్ నిద్రపోతున్నాడని అడక్క దాదాపు అరగంటకు పైగానే అవుతుందని భయంగా ఓ చిన్నారి పేర్కొంది. కాసేపటికే వీడియో తీస్తున్న వ్యక్తి మాటలు విని మెలకువకు వచ్చాడు టీచర్. ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే దృశ్యాలన్నీ సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యాయి. ఇక ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా తెగ వైరల్ అయింది. టీచర్ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులు సీరియస్ అవుతున్నారు. ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్లలో రాసుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. నివేదిక అందిన వెంటనే సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటుంటే తమ పిల్లలను చదువుకునేందుకు ప్రభుత్వ పాఠశాలలకు ఎలా పంపిస్తామంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తరగతి గదిలో సగానికి పైగా విద్యార్థులు ఉన్నారని, అలాంటి వేళ వారి ఎదుట ఉపాధ్యాయుడు ఎలా నిద్రపోయాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.